హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మచ్చా యూట్యూబ్ ఛానల్. శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో భారత్ అతి ఘోర ఓటమి అయితే చవిచూడడం జరిగింది. ఓటమికి గల ప్రధాన కారణాలు ఏమేమి ఉన్నాయి, అదేవిధంగా టీమిండియా మాత్రం అయితే ఈ మ్యాచ్లో ఒక చెత్త రికార్డును అయితే నమోదు చేయడం జరిగింది. వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. శ్రీలంకతో జరిగిన ఓడిఐ సిరీస్లో ఇప్పటికే 2 మ్యాచ్లు అయితే కంప్లీట్ కావడం జరిగింది. ఒక మ్యాచ్ డ్రాగా మూసగా రెండో మ్యాచ్ వచ్చేసరికి శ్రీలంక అద్భుతమైన విజయం సాధించింది. అది నిర్ణయాత్మకమైన మూడో మ్యాచ్లో వచ్చేసరికి భారత్పై శ్రీలంక అద్భుతమైన విజయంతో సిరీస్ని అయితే కైవసం చేసుకోవడం జరిగింది. ఓడిఐ సిరీసు మ్యాచ్లో వచ్చేసరికి శ్రీలంక బౌలర్లు బ్యాటర్లు అద్భుతంగా రాణించడంతోనే విజయం దక్కిందని కూడా చెప్పుకోవచ్చు. మొదటగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లో వచ్చేసరికి 248 పరుగులు చేయడం జరిగింది, 7 వికెట్లు కోల్పోయి. అనంతరం బ్యాటింగ్ దిగిన టీమిండియా వచ్చేసరికి కేవలం 138 పరుగులకే కుప్ప కూలిందని చెప్పుకోవచ్చు. దీంతో టీమిండియా వచ్చేసరికి 110 పరుగుల తేడాతో అతిపెద్ద ఘోర ఓటమి అయితే చవిచూడడం జరిగింది. ఓటమితో పాటు వన్డే సిరీస్ అయితే కోల్పోవడం జరిగింది అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా టీమిండియా వన్డే సిరీస్ ఓడిపోవడానికి మెయిన్గా కొన్ని ప్రధానమైన కారణాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బ్యాటింగ్ బలం అయితే చాలా దరిద్రంగా ఉందని చెప్పుకోవచ్చు. ఓపెనర్ శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ తప్ప మిడిల్ ఆర్డర్ బ్యాటర్లో వచ్చేసరికి ఎవ్వరు కూడా వాళ్ళ స్థాయి దగ్గర ప్రదర్శన రాణించకపోవడంతో ఈ మ్యాచ్లో ఓడిపోవడానికి అతిపెద్ద ప్రధాన కారణం అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ కానీ, అదేవిధంగా రిషబ్ పంత్ కానీ, శ్రేయస్ అయ్యర్ కానీ, అక్షర్ పటేల్ కానీ, శివం దుబే వంటి బ్యాటర్స్ మాత్రమైతే వాళ్ళ స్థాయి తగ్గ ప్రదర్శన మాత్రమైతే చేయలేరు. అందరు కూడా సింగిల్ డిజిట్గా అవుట్ అవ్వడం జరిగింది. ఇది పెద్ద ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత చూసుకుంటే మూడవ వన్డేలో వచ్చేసరికి టీమిండియా బౌలర్ ఏమాత్రం కూడా రాణించలేదు. ముఖ్యంగా మహమ్మద్ సిరాజ్ అయితే దారుణంగా పరుగులు ఇవ్వడం జరిగింది. ఈ భారత్ ఓటమికి రెండో అతిపెద్ద కారణం అని కూడా చెప్పుకోవచ్చు. ఒక గొప్ప విషయం ఏంటంటే స్పిన్నర్లు రాణించడం జరిగింది, భారత స్పిన్నర్లు మాత్రమైతే. అదేవిధంగా చూసుకుంటే మరొక ఓటమికి ప్రధాన కారణం వచ్చేసరికి ఈ మ్యాచ్లో చాలా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. మరోసారి శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం జరిగింది. ఈ పిచ్ పైన చూస్తే ఎవరు ముందుగా బ్యాటింగ్ చేస్తే వాళ్ళకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాదాపు 80% గెలిచే అవకాశాలు అయితే ఉంటుంది. అందుకే శ్రీలంక గెలిచిందని కూడా చెప్పుకోవచ్చు. అందుకే సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేయడం చాలా కష్టం అని కూడా తెలిసిన విషయమే. గత 2 మ్యాచ్ల నుంచి మనం చూసుకొని వస్తున్నాం. మూడో మ్యాచ్లో కూడా సేమ్ అదే జరిగింది. ఫస్ట్ మ్యాచ్లో ఎలా జరిగిందో, సెకండ్ మ్యాచ్ ఎలా జరిగిందో, మూడో వన్డేలో కూడా సేమ్ రిపీట్గా అదే విధంగా జరగడం జరిగింది. ఎటువంటి మార్పు లేదు, సేమ్ అదే విధంగా జరిగిందని చెప్పుకోవచ్చు. టీమిండియా ఓడిపోవడానికి ప్రధానంగా 3 కారణాలు అయితే కనిపిస్తున్నాయి. రాబోయే సిరీస్లో మా టీమిండియా బ్యాటింగ్ లైనప్ అదేవిధంగా బౌలింగ్ లైనప్ చాలా మెరుగుపరుచుకోవాలి. అదేవిధంగా ఓడిఐ ఫార్మాట్కి టీమిండియా ఆటగాళ్ళు అయితే అలవాటు పడాలి. ఇది మాత్రం అయితే స్పష్టంగా ఏర్పడుతుంది. T20 ఫార్మాట్లో ఎలా ఆడుతున్నారో వన్డే ఫార్మాట్లో వచ్చేసరికి ఆ విధంగా రాణించలేకపోతున్న ప్లేయర్లు మాత్రమైతే ఇంకా T20 ఫార్మాట్లో ఉన్నట్లుగానే మన టీమిండియా బ్యాటింగ్ లైనప్ చూస్తే తెలుస్తుంది. ఇంకా వన్డే ఫార్మాట్కి అయితే టీమిండియా ప్లేయర్లు అయితే అలవాటు పడాలి. రాబోయే సిరీస్లో కూడా ఇంకా మంచిగా రాణించాలి. అదేవిధంగా ఇదే మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా అతిపెద్ద చెత్త రికార్డ్ అయితే నమోదు చేయడం జరిగింది. ఇప్పటి వరకు టీమిండియా శ్రీలంకతో జరిగిన అన్ని సిరీస్ గెలవడం జరిగింది. దాదాపు 27 ఇయర్స్ నుంచి అయితే మనం వన్డే సిరీస్ అయితే వస్తూనే ఉన్నాము. కాకపోతే ఈసారి మాత్రమే వన్డే సిరీస్ కోల్పోవడం జరిగింది. టీమిండియా క్రియేట్ చేసిన అతిపెద్ద చెత్త రికార్డు ఇదే అని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా లంక వచ్చేసరికి టీమిండియా పై వన్డే సిరీస్ గెలవడం ఇదే మొట్టమొదటిసారి అని కూడా చెప్పుకోవచ్చు. మరి చూద్దాం రాబోయే సిరీస్లో మన టీమిండియా మాత్రమైతే వన్డే ఫార్మాట్లో చాలా మెరుగుపరుచుకోవాలి. అదేవిధంగా బలహీనతలపై మెరుగ్గా టీమిండియా మేనేజ్మెంట్ అయితే దృష్టి సారించాలని అయితే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బ్యాటింగ్ లైనప్ పైన దృష్టి పెట్టాలని అయితే టీమిండియా ఫ్యాన్స్ కానీ మాజీ క్రికెటర్ విశ్లేషకులకు అయితే చెప్పడం జరుగుతుంది. మరి చూద్దాం రాబోయే సిరీస్లో మా టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది అయితే ఫర్దర్ వీడియోలలో అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.